సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. చేసిన తప్పు మళ్లీ చేయకూడదు అని సూర్య గట్టిగా ఫిక్స్ అయ్యారు. తన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ ఇండస్ట్రీ ఆడియన్స్ కోసం పక్కా స్కెచ్ వేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. రోలెక్స్ చేసిన మిస్టేక్ ఏంటి, సరిదిద్దుకునేందుకు చేస్తున్న ప్లాన్ ఏంటి చూద్దామా? కంగువా ప్రమోషన్ల టైంలో తన మనసులో మాట బయటపెట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. రాజమౌళి సార్తో వర్క్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నానని, ఏదో ఒక రోజు యాక్ట్ చేసే అవకాశం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే మంచి కథ దొరికితే టాలీవుడ్ లో నటిస్తానని చెప్పాడు. దీంతో అతడి రాక కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, దర్శక నిర్మాతలకు హోప్ వచ్చింది. టాలీవుడ్ దర్శక నిర్మాతలతో వర్క్ చేసేందుకు సూర్య ఇలా ఇంట్రెస్ట్ చూపించాడో లేదో కథలను సిద్ధం చేసేస్తున్నారు టీ-టౌన్ డైరెక్టర్స్. పొరుగు హీరోలకు హిట్ డైరెక్టర్ గా మారిపోయిన వెంకీ అట్లూరి అప్కమింగ్ ప్రాజెక్టు కోసం సూర్యను సంప్రదించాడట. ఈ క్రేజియస్ట్ వెంచర్ కోసం ధనుష్, సూర్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని, మల్టీ స్టారర్ కూడా కావచ్చని టాక్ నడుస్తోంది. అయితే రోలెక్స్ స్టోరీకి ఫ్లాట్ అయ్యాడని, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అన్నట్టుగా టాలీ కోలీవుడ్ లో బజ్ నడుస్తోంది. సూర్యను తెలుగులోకి పట్టుకొచ్చేందుకు మరో యంగ్ డైరెక్టర్ చందు మొండేటి కూడా ప్లాన్ చేస్తున్నాడట. రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు తండేల్ డైరెక్టర్. కోలీవుడ్ స్టార్ హీరోకు 2 కథలు వినిపించారని, ఒకటి ఫైనల్ చేస్తే స్టోరీ డెవలప్మెంట్ చేస్తానని అంటున్నాడు. ప్రెజెంట్ సూర్య చేతిలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కార్తిక్ సుబ్బరాజు రెట్రో, ఆర్జే బాలాజీతో సూర్య 45, వెట్రిమారన్, వడివాసుల్ కాకుండా బాసిల్ జోసెఫ్ కథ వింటున్నట్లు టాక్. ఇవన్నీ ఒక ఎత్తైతే టాలీవుడ్ లో గ్రాండ్ లాంచ్ కావాలని, గతంలో చేసిన పొరపాటు ఫ్యూచర్ లో రిపీట్ చేయకూడదని ఇక్కడి మార్కెట్ మరింత టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు సూర్య. అందుకే టాలీవుడ్ దర్శకులకు ఛాన్స్ ఇచ్చేందుకు ప్రిపేర్ అయ్యాడు. చివరకు ఈ కోలీవుడ్ స్టార్ హీరో ఏ టీ-టౌన్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో మరి.